me start. Today thing will be hosting. Okay. So just I'll go and write some of the terms or like some of the code. This time like ఇది ఎలా అవుట్పుట్ వస్తుంది ఏంటి అనేది మీరు జస్ట్ చెప్పండి. బేస్డ్ ఆన్ దట్ మనం ఏంటి అంటే ఆ అప్రోచ్ని ఎలా తీసుకెళ్దాం అనేది ఐ విల్ గో హెడ్. ఓకే. సో console dot log of a where a equal to 10. So what the console will print? It's undefined. Why? యాక్చువల్గా ఇక్కడ మనకి వస్తే ఎర్రర్ రావాలి, రైట్? వస్తే ఎర్రర్ రావాలి. లేదు అంటే మనకి 10 రావాలి. వై వి గాట్ ఎన్ అన్డిఫైన్డ్? మనకి ఇక్కడ వస్తే ఎర్రర్ రావాలి. ఏంటి? ఏ ఇంకా అప్పటికి మనము డిఫైన్ చేయలేదు ఆర్ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ రావాలి. లేదు అంటే 10 రావాలి డిఫైన్ చేస్తుంటే. వై వి గాట్ ఎన్ అన్డిఫైన్డ్? ఎనీ ఐడియా? వై వి గాట్ ఎన్ అన్డిఫైన్డ్? ఎనీ ఐడియా? ఓకే, ఈవెన్ దో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయింది అనుకుందాం. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయితే ఏ అనేది మనకు అక్కడ అసలు ఇంకా డిఫైన్ చేయలేదుగా, మరి అప్పుడు ఎర్రర్ రావాలిగా. ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని రావాలిగా. మరి ఎందుకు మనకి అన్డిఫైన్డ్ వచ్చింది? ఓకే, దీన్నే మనం ఏమంటామంటే, ఈ కాన్సెప్ట్నే మనం ఏమంటామంటే హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ తెలుసు కదా, ఫ్లాగ్ హోస్టింగ్. ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటి? ఫ్లాగ్ని పైకి పంపిస్తారు, పోస్ట్ చేస్తారు కదా. సో ఇలానే మనకి ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం వేర్ ఏ ఈక్వల్ టు 10 కన్సోల్ ఆఫ్ ఏ అని ఉంటుందో, ఎప్పుడైతే మనం వేరియబుల్ యూజ్ చేసి ఆర్ ఇలా ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో, ఓన్లీ డిక్లరేషన్స్ విల్ బి గో ఆన్ టాప్. డెఫినేషన్స్ ఇట్ వాంట్ గో, ఓన్లీ డిక్లరేషన్స్ విల్ గో ఆన్ టాప్. ఇది ఎలా అవుతుంది అంటే యాక్చువల్గా ఇలా జరుగుతుంది. వేర్ ఏ ఓకే కన్సోల్ లాగ్ డాట్ ఆఫ్ ఏ ఓకే ఏ ఈక్వల్ టు 10 ఇలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వేర్ ఏ వరకే పైకి వెళ్తుంది, ఈ 10 అనేది డెఫినేషన్ వెళ్ళదు. డిక్లరేషన్ ఒకటే పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే హోస్టింగ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏ ఉంది కానీ వాల్యూ ఏమీ డిఫైన్ చేయలేదు. ఓకే, డెఫినేషన్ గ్యాప్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్ ది కన్సోల్ డాట్ లాగ్. ఓకే, అందుకే మనకి ఇక్కడ ఏంటి అంటే ఏ మనం డెఫినేషన్ ఇవ్వకుండా ఓన్లీ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? మనకి అక్కడ అన్డిఫైన్డ్, బై డిఫాల్ట్గా అన్డిఫైన్డ్ వాల్యూ ఉంటుంది. అందుకని మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అయింది. ది కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే వేరియబుల్ హోస్టింగ్ అంటాం. ఏమంటాం? వేరియబుల్ హోస్టింగ్ అంటాం. అట్ ద సేమ్ వే ఐ కెన్ గివ్ ద అనదర్ థింగ్. జస్ట్ గివ్ మీ అండ్ లైక్ ఎలా జరుగుతుంది అనేది ఇవ్వండి. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సేమ్ వేలో వేర్ a equal to 10. Okay, function call me. Okay, console dot log of a. Okay, here console dot log of a. Okay, so now I will call me. Okay, so ఇదేం ప్రింట్ అవుతుంది? ఎనీ గెస్ వాట్ ఇట్ విల్ ప్రింట్ హియర్? ఈ ఫస్ట్ కన్సోల్ లాగ్ ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ వన్ ఏం ప్రింట్ అవుతుంది? ఓకే, సెకండ్ కన్సోల్ ఏం ప్రింట్ అవుతుంది? ఓకే, I'm going to inside function and this will be outside function.
outside function, outside function. Okay, any idea what it will print? Any idea, guys? Undefined and 10. Okay, any idea? Inka, any idea? So I got one answer. First it will print undefined and another 10 అంటున్నారు. Anyone? Inka? Both are 10. Okay, Inka? 10 outside, 10 inside, 10, 10, 10 and undefined. Okay, 10 and 10. Okay, చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. So outside will be 10, inside will be also 10. Outside will be 10, inside also 10. ఎందుకు అంటే it's a global variable. It's a global variable. గ్లోబల్ వేరియబుల్ అంటే ఈ ఏ త్రూఅవుట్ ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. ఈ ఏ త్రూఅవుట్ ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఈ ఏ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, సేమ్ ఏ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. ఏ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. వాట్ ఇట్ విల్ ప్రింట్ నౌ? వాట్ ఇట్ విల్ ప్రింట్ నౌ? 5, 10. ఇంకా 10, 5, 10, 5. No, don't give like that. Inside function ఏమొస్తుంది, అవుట్ సైడ్ ఫంక్షన్ ఏమొస్తుంది అలా ఇవ్వండి నాకు. ఇన్సైడ్ 5, outside 10. ఓకే, ఇన్సైడ్ 5, outside 10. ఇంకా outside 10, inside 5. ఓకే, ఇన్సైడ్ 5, outside 10. ఓకే, చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. See, outside will be 10, inside will be 5. ఎందుకు అలా జరుగుతుంది అంటే when you are okay giving a inside declaration and definition, it will become a local scope. Local scope అవుతుంది. ఓకేనా? సో ఈ ఏ వాల్యూ ఆర్ ఈ ఏ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఓన్లీ దిస్ ఫంక్షన్, ఓన్లీ ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? వాట్ ఐ కెన్ గెట్ నౌ? ఇన్సైడ్ ఏమొస్తుంది, అవుట్ సైడ్ ఏమొస్తుంది? ఇట్ విల్ బి ద సేమ్ ఆర్ ఇట్ విల్ చేంజ్ ఆర్ వాట్? ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు ఏ అంటే ఇన్సైడ్ ఫంక్షన్ ఏం ప్రింట్ అవుతుంది, అవుట్ సైడ్ ఏం ప్రింట్ అవుతుంది? సేమ్. ఓకే, చూద్దాం. సరే చూద్దాం. సేమ్, ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్. ఎందుకు అంటే బై డిఫాల్ట్ గా ఇక్కడ నేను వేర్ కీవర్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ విల్ టేక్ ఏ వేర్ కీవర్డ్ బై డిఫాల్ట్. అందుకే మనకి ఏంటి అంటే వేర్ ఏ ఈక్వల్ టు 10, ఓకే, ఇది ఓన్లీ అవుట్ సైడ్ అవైలబుల్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే లోకల్ స్కోప్ అంటాం. ఓకే, ఈ వేర్ ఏ అనేది విత్ ఇన్ దిస్ ఫంక్షన్ లోనే ఉంటది. అందుకే మనం దీన్ని లోకల్ స్కోప్ అంటాం. ఓకేనా? ఓకే, సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద అదర్ థింగ్. ఏంటి అంటే వేర్ ఏ ఈక్వల్ టు 1, ఓకే, ఫంక్షన్ x, okay, where a equal to 2, okay, if true, a equal to 3, console dot log of, okay, 1 is, I mean like console 1 is a, okay,
నెక్స్ట్ వచ్చేసి తలకి కన్సోల్ 2, నెక్స్ట్ కన్సోల్ 3. Okay, console 3. Now I will call the X function. Now what it will print? Now what it will print? Where a equal to 1, okay, where a equal to 2, I'll give here also where. Now what it will print? Console 1 ఏం ప్రింట్ అవుతుంది, console 2 ఏం ప్రింట్ అవుతుంది, console 3 ఏం ప్రింట్ అవుతుంది. సో 1 3 3, 2 అనేది అసలు ఎక్కడ ప్రింట్ అవ్వలేదు. ఎందుకని? ఏమొచ్చింది? 1 3 3. సో ఇక్కడ కన్సోల్ 3 అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కాబట్టి అప్పటికి ఇంకా కాల్ చేయలేదు కాబట్టి ఏలో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 3లో 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ నేను ఎక్స్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ వేర్ ఏ ఈక్వల్ టు 2 ఉంది, వేర్ ఏ ఈక్వల్ టు 2 ఉంది. బట్ ఇక్కడ ఇఫ్ ట్రూ వేర్ ఏ ఈక్వల్ టు 3 అయిన తర్వాత కన్సోల్ డాట్. బట్ ఇక్కడ విత్ ఇన్ ద ఫంక్షన్ కాబట్టి ఇది లోకల్ స్కోప్ అవుతుంది. ఇక్కడ దీన్ని ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఓవర్ రైడ్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు 3. మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వేర్ కీవర్డ్, వేర్ కీవర్డ్, వేర్ కీవర్డ్ ఈజ్ లోకల్ స్కోప్, లోకల్ స్కోప్. ఓకే, it will not block level scope, block level scope, block level scope. ఏంటి లోకల్ స్కోప్ అంటే బ్లాక్ లెవెల్ స్కోప్ అంటే ఏంటి? లోకల్ స్కోప్ అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ లో సేమ్ వేరియబుల్ ఉంటే లేటెస్ట్ వాల్యూ ఏది ఉంటే అదే సెట్ అవుతుంది. దీన్ని విత్ ఇన్ ద ఫంక్షన్ లో ఉంటే దాన్ని లోకల్ స్కోప్ అంటాం. విత్ ఇన్ ద బ్లాక్, ఇది బ్లాక్, ఇఫ్ బ్లాక్, ఇది ఇఫ్ బ్లాక్. దీని లోపల స్కోప్ ఉంటే దాన్ని మనం బ్లాక్ లెవెల్ స్కోప్ అంటాం, బ్లాక్ లెవెల్ స్కోప్ అంటాం. ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది వేర్ కీవర్డ్ కి, ఓకే, వేర్ అండ్ లెట్, వేర్ అండ్ లెట్ అని మనకి 2 ఉంటాయి. ఐ విల్ రైట్ ద డిఫరెన్సెస్ ఫర్ ద ఫస్ట్ వేర్ కీవర్డ్. I will write the differences for the where keyword. అసలు వేర్ కీవర్డ్ ఎలా పనిచేస్తుంది, బ్లాక్ లైక్ ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఐ విల్ రైట్. ఓకే, వేర్ ఈస్ ఫంక్షన్ స్కోప్డ్, వేర్ ఈస్ ఫంక్షన్ స్కోప్డ్. వేర్ అనేది ఫంక్షన్ లెవెల్ స్కోప్ లో పనిచేస్తుంది. బట్ లెట్ ఈస్ బ్లాక్ లెవెల్ స్కోప్డ్, లెట్ ఈస్ బ్లాక్ స్కోప్డ్. Scope. Okay, next where allows redeclared, where allows, నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ వరీ. redeclared, but let is not allowed. redeclared. Okay, where is hosting కి వర్కౌట్ అవుతుంది. where will work, hosting, but let will not work in hosting. ఎలా అనేది ఇప్పుడు లైన్ బై లైన్ మనము చూద్దాం. ఇదెలా డిఫరెన్సెస్ అంటే వేర్ కీవర్డ్ ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇది ఆల్రెడీ చూసాం. వేర్ అనేది ఫంక్షన్ స్కోప్ అనేది మనము చూసాము. ఓకేనా, ఫంక్షన్ స్కోప్ అనేది మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ చూసాం కదా, ఇది ఫంక్షన్ లెవెల్ స్కోప్ లో ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ డిక్లేర్ చేశాను, నేను డిఫైన్ చేశాను, ఇక్కడ డిక్లేర్ చేశాను, డిఫైన్ చేశాను. సో ఇది వేర్ అనేది ఫంక్షన్ లెవెల్ స్కోప్. ఓకేనా, బట్ ఇప్పుడు లెట్ అనేది చూద్దాం. ఎలా అంటే లెట్ అనేది ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ ఫంక్షన్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ one function here, function
గ్రిడ్ ఫంక్షన్ గ్రిడ్. నేను ఇక్కడ ఏం చేశానంటే లెట్ ఏ ఈక్వల్ టు కోడ్ బిగిన్, లెట్ ఏ ఈక్వల్ టు కోడ్ బిగిన్ అని ఇచ్చాను. దీని తర్వాత నేను ఏం చేశాను అంటే ఇఫ్ ట్రూ let b equal to cd అని ఇచ్చాను. ఓకే, నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే ఏ వాల్యూ is a, and next console dot log of b value is plus b. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఏని ఇక్కడ డిక్లేర్ చేశాను, ఏని ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సేమ్ థింగ్, ఇక్కడ ఈ రెండింటిని నేను ఇక్కడ కూడా చేస్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ మనం ఏం చేద్దామంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ అని రాస్తాను. అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్. outside of the block. Okay, so now let me call a greet function. Okay, so ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే let me print it. This one I'm going to stop execution because మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఐఎమ్ జస్ట్ ఇది ఒకటే ఏంటి, ఇక్కడ let is block scoped అనే దానికోసం నేను ఈ ఎగ్జాంపుల్ రాశాను. సి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఏ వాల్యూ ఈస్ కోడ్ బిగిన్ అనేది వచ్చింది, అంటే ఈ ఏ అనేది ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ హియర్. నెక్స్ట్ బి వాల్యూ ఈస్ సిబి, బి వాల్యూ అనేది సిబి కాబట్టి ఇక్కడ నాకు వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ అనేది కోడ్ బిగిన్ వచ్చింది. ఎందుకు, ఈ ఏ అనేది బ్లాక్ బయట డిఫైన్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా యాక్సెస్ వచ్చింది. ఓకే, బట్ బి వాల్యూ రిఫరెన్స్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నది. ఎందుకు, ఈ బి అనేది నేను విత్ ఇన్ దిస్ బ్లాక్ లో డిఫైన్ చేశాను కాబట్టి, ఇక్కడ డిఫైన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ డిఫైన్ హియర్. సో అంటే ఈ బి స్కోప్ అనేది విత్ ఇన్ దిస్ బ్లాక్ లోనే ఉంటది. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇక్కడ లెట్ ఏ కోడ్ బిగిన్ అనేది బయట ట్రై చేశాను అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏ ఈజ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సి ఇక్కడతో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్. ఇక్కడ చూసారా, అవుట్ సైడ్ ఆఫ్ ది ఏ ఈజ్ 1 వచ్చింది. ఎందుకు, ఎక్కడెక్కడో మనం 1 డిఫైన్ చేసి పెట్టాం. ఇక్కడ వేర్ ఏ ఈక్వల్ టు 1 డిఫైన్ చేసి పెట్టాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వాట్ ఐ కెన్ టేక్ హియర్ ఈస్ ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్, here it is x, here it is x, here it is x, sorry, x. Okay, now try. See, చూడండి, ఇక్కడ x is not defined అంటుంది. ఎందుకు, ఇక్కడ x అనేది ఏంటి, ఈ బ్లాక్ వరకే యాక్సెస్ ఉంటుంది. x అనేది ఈ బ్లాక్ వరకే యాక్సెస్ ఉంటుంది, బయట ఉండదు. ఓకే, బట్ ఇక్కడ బి చూస్తే ఈ బ్లాక్ వరకే యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ ద లెట్ కీవర్డ్. అందుకే లెట్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ స్కోప్, వేర్ ఈస్ ఫంక్షన్ లెవెల్ స్కోప్డ్ అన్నారు. So far any doubts here, raise your hands. No, okay, I'll move to the next topic. ఎందుకంటే ఇది
ఇది మనం అచీవ్ చేసాం. వేర్ ఈస్ ఫంక్షన్ స్కోప్, లెట్ ఈస్ బ్లాక్ లెవెల్ స్కోప్ అనేది అచీవ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే వేర్ అలౌస్ రీడిక్లైడ్, లెట్ ఈస్ నాట్ అలౌస్ టు రీడిక్లైడ్. దీన్ని మనము ట్రై చేద్దాం ఎలా చేయొచ్చు అనేది. ఓకే, లెట్ మీ టేక్ ఇట్. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కామెంట్ దిస్, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి డిక్లరేషన్స్ లో వస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ కామెంట్ ఆల్ దిస్ కోడ్ ఫర్ నౌ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే వేర్ ఏ ఈక్వల్ టు 5. ఓకే, ఇమీడియట్ గా నేను ఏం చేసుకున్నంటే వేర్ బి ఈక్వల్ టు 3. నాకేం ఎర్రర్ రాల. ఇక్కడ చూద్దాం, లెట్ x ఈక్వల్ టు 5, లెట్ x ఈక్వల్ టు 3. సో ఇక్కడ చూడండి ఏం చెప్తుంది ఇక్కడ, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ x. ఏం చెప్తుంది ఇక్కడ, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వాల్యూ x అని చెప్తుంది. ఓకేనా, అంటే ఆల్రెడీ నువ్వు ఎక్స్ అనేది వాడేసావు, యూ షుడ్ నాట్ రీడిక్లేర్ ఇట్ అని చెప్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఐ యూజ్ x1 ఇట్ విల్ బి యాక్సెస్. ఓకే, సో ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటి మనకి, వేర్ ఈస్ అలౌడ్ టు రీడిక్లైడ్, లెట్ ఈస్ నాట్ అలౌడ్ టు రీడిక్లేర్డ్. సో మనం మళ్ళీ డిక్లేర్ చేయడానికి లెట్ అలౌ చేయదు, బట్ వేర్ అలౌ చేస్తుంది అని చెప్తుంది. ఓకేనా, ఓకే. సో సెకండ్ పాయింట్ కూడా వి ఎగ్జిక్యూటెడ్. థర్డ్ పాయింట్ ఏంటి, వేర్ విల్ వర్క్ ఆన్ హోస్టింగ్, లెట్ విల్ నాట్ వర్క్ ఆన్ హోస్టింగ్. చూద్దాం అది ఎలా చేయాలి అనేది కూడా మనము చూద్దాం. ఓకేనా, ఓకే. ఎలా హోస్టింగ్ అంటే ఇందా చెప్పాను కదా, ఓన్లీ డిక్లరేషన్స్ విల్ గో ఇన్ ద టాప్, డెఫినేషన్స్ విల్ నాట్ గో టు ద టాప్. ఓకే, వేర్ a equal to 5, console.log of a, console.log of a. Next, within that, where a equal to 3, console.log of a. Okay, and redeclaring one more example I'm giving, console.log of a. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇందాక కూడా చూసాం మనం. ఇది ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ఇది 5 ప్రింట్ అవుతుంది, ఇది 3 ప్రింట్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ ప్రింట్ ఇస్ దిస్ వన్. వాట్ ఇట్ విల్ ప్రింట్, ఎనీ ఐడియా వాట్ ఇట్ విల్ ప్రింట్, ఎనీ ఐడియా, ఎనీవన్ విల్ గివ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్? ఏం ప్రింట్ అవుతుంది? 5 3 3. ఎందుకు 3? ఇది ఎందుకు 3 అయింది? అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్, అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ ఉంది కదా, ఎందుకు 3 అయింది? అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ ఉంది కదా, ఎందుకు 3 అయింది? నో వన్ విల్ గివ్ ఎన్ ఆన్సర్. ఎందుకంటే మనం ఇక్కడ ఫంక్షన్ కాదు, ఇది జస్ట్ ఏ బ్లాక్. వేర్ అనేది బ్లాక్ లెవెల్ స్కోప్ కాదు, ఫంక్షన్ లెవెల్ స్కోప్. మనం ఎప్పుడైతే ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ అని వాడి ఎక్స్ అని కాల్ చేసామో దెన్ ఇట్ విల్ చేంజ్ ఇట్. నౌ 5 3 5 అయింది. 5 3 5. ఎందుకు? ఇది ఫంక్షన్ వాడాం కాబట్టి. ఎప్పుడైనా సరే వేరియబుల్ అనేది ఫంక్షన్ లెవెల్ స్కోప్, ఇట్స్ నాట్ ఏ బ్లాక్ లెవెల్ స్కోప్. నేను ఇక్కడ ఇందాక ఏం చేశాను, ఫంక్షన్ అనేది రిటర్న్ చేయలేదు, సింపుల్ గా ఇలా పెట్టాను. ఇలా పెట్టినప్పుడు ఇదేమవుతుంది, అది బ్లాక్ లెవెల్ స్కోప్. సో వేరియబుల్ ఈజ్ నాట్ ఏ బ్లాక్ లెవెల్ స్కోప్ కాబట్టి 5 3 3 వచ్చింది. ఓకేనా, ఓకే. మనకు ఇంకొక థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ, హోస్టింగ్ ఎలా చేస్తుంది అనేది విల్ టేక్ ఏ లుక్ నౌ. హోస్టింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది విల్ టేక్ ఏ లుక్ నౌ. ఓకే, నేను ఇక్కడ console.log of a. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను,
వేర్ ఏ అని ఇచ్చాను. ఓకే, వేర్ ఏ అని ఇచ్చాను. ఇంకోటి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి. ఇక్కడ నేను లెట్ బి అని ఇచ్చాను. లెట్ బి అని ఇచ్చాను. ఓకే, సో నౌ టెల్ మీ వాట్ ఇట్ విల్ ప్రింట్. ఏ ఏం ప్రింట్ అవుతుంది, బి ఏం ప్రింట్ అవుతుంది. ఏ ఏం ప్రింట్ అవుతుంది, బి ఏం ప్రింట్ అవుతుంది. ఏ ఏం ప్రింట్ అవుతుంది, బి ఏ ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది. మీకు యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. అన్డిఫైన్డ్ అండ్ రిఫరెన్స్ ఎర్రర్. అన్డిఫైన్డ్, బోత్ ఆర్ అన్డిఫైన్డ్. Okay, let me execute this and try. See, why A is 10? Somewhere else A is there, same 10. Yeah, here it is, A is 10. Okay, 10 వచ్చింది. Okay. Yeah, so A is undefined. ఇక్కడ చూస్తే మీరు అన్కోట్ రిఫరెన్స్ ఎర్రర్ కెనాట్ యాక్స్ బి బిఫోర్ ఇన్స్లైజేషన్ అని చెప్తుంది. అంటే ఏంటి దీని అర్థం అంటే, ఇది యాక్చువల్గా ఏ అనేది పైకి వెళ్ళింది, బి అనేది పైకి వెళ్ళలేదు. అందుకే వేరియబుల్ ఇల్ ఆల్వేస్ అలౌస్ ద హోస్టింగ్, బి విల్ నాట్ అలౌ ది హోస్టింగ్. దట్ మీన్స్ వేర్, ఇక్కడ ఇది చూసుకుంటే వేర్ విల్ వర్క్ ఆన్ ది హోస్టింగ్, లెట్ విల్ నాట్ వర్క్ ఆన్ ది హోస్టింగ్. ఓకేనా? సో క్లియర్ guys? Clear or any doubts? Clear or any doubts? If any doubts, please ask me, because this is very important concepts. Okay, where let అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో అందుకే నేను ఇంత క్లియర్ చెప్పాను. క్లియర్, ఆల్ ఆఫ్ యూ క్లియర్? Or if you have any doubts, you can ask me now. Should we clear and we should go for the next. Next I'm going to be advanced concepts from tomorrow onwards. I'm going to next callbacks and promise and sync await. ఈ కాన్సెప్ట్స్కి వెళ్తాను. కాల్ బ్యాక్ హెల్ వీటికి వెళ్ళిపోతాను. అందుకే నేను ఇక్కడితో ఈ కాన్సెప్ట్స్ స్టాప్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ లైక్ ఇది బ్లాక్ లెవెల్ స్కోపు, లైక్ గ్లోబల్ లెవెల్ స్కోపు అండ్ లోకల్ స్కోపు. 3 things ఉంటాయి మనకి. 3 things ఉంటాయి: గ్లోబల్ లెవెల్ స్కోపు, లోకల్ స్కోపు అండ్ బ్లాక్ లెవెల్ స్కోప్. వేరియబుల్ అనేది గ్లోబల్ లెవెల్ స్కోప్ అండ్ ఫంక్షన్ లెవెల్ స్కోప్. ఓకే, లెట్ అనేది ఓన్లీ బ్లాక్, గ్లోబల్ లెవెల్ స్కోప్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ లెవెల్ స్కోప్. ఓకేనా? కాన్స్టెంట్ అంటే దాని అర్థం ఏంటి అంటే, వీ కెనాట్ రీడిక్లైర్. కాన్స్టెంట్ అనేది వన్స్ వాల్యూ అసైన్ చేస్తే మళ్ళీ మోడిఫై చేయడానికి ఉంటుంది. దాన్ని మనం కాన్స్టెంట్. దిస్ ఆర్ ఆల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్. ఓకేనా? Okay, from tomorrow onwards, we will start going ఆబ్జెక్ట్ ఎలా డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాల్ బ్యాక్ అంటే ఏంటి, నెక్స్ట్ కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటి, ప్రామిసెస్ అంటే ఏంటి, ప్రామిసెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. నెక్స్ట్ దాని తర్వాత ఇమీడియట్లీ విల్ గో ఫర్ ది డీస్ట్రక్చరింగ్ మాడ్యూల్స్. దిస్ వీక్ విల్ ఫినిష్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ మోస్ట్ ప్రాబబ్లీ. ఓకేనా?